విషయం కాదండి. నన్ను మన్నించండి, తాళి కట్టడమైనా ఇదే రకంగా కట్టాలి. రెండింటిని పోలుస్తున్నందుకు మరోలా అనుకోవద్దు. జ్ఞానాల్లో అన్నీ ఒకటే. నేను నీకు భర్తని, నీ యోగ్యత నీ బాధ్యత చూసుకోవడం నా కర్తవ్యం. ధర్మేచ అర్థేచ నాతి చరామి అని కట్టామంతే. ఉదాహరణలు విచిత్రంగా అనిపిస్తాయి, కానీ జ్ఞానం ఇలాగే అర్థమవుతుంది. అంత తీవ్రంగా ఉండాల్సిందే. ఆ తీవ్రం ఈ తీవ్రం, శుభాశుభాల మధ్యలో సమన్వయం సాధించడమే జ్ఞానం. కాకుండా అది ఏమవుతుంది, ఇదివరకు చాలా కాలం పెత్తనం చేశారు మగవాళ్ళు. తాళి కట్టాం, కట్టుకున్న పెళ్ళాం, నోరు మూసి కూర్చోవాలి, చెప్పినట్టు వినాలి అంటే అహంకారం వచ్చిందనమాట. ఇవాళ వాళ్ళు తగ్గారు, వీళ్ళు పెరిగారు విచిత్రంగా. మేము అసలు కట్టించుకున్నా ఉంచుకోం, తీసి పారేస్తాం, ఫ్యాషన్ కూడా చేసుకుంటాం. ఏమీ చేయలేకపోతున్నారు ఏ మొగాడు కూడా. అది వారి అహంకారం, ఇది వీరి అహంకారం. ఈ రెండూ లేకుండా కేవలం నిమిత్త మాత్రంగా నేను నీకు భర్తగా ఒక బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. మనిద్దరం సంసారం రూపంలో ఏకమవుతున్నాం, ఒక ధర్మాన్ని సాధించడానికి, లోకాన్ని సంరక్షించడానికి, యథాశక్తి దేశ సేవ చేయడానికి. అంటే ధర్మం విషయంలో, అర్థం విషయంలో, కామం విషయంలో నేను నిన్ను అతిక్రమించనని చెప్పడం కోసమే 3 ముళ్ళు వేస్తున్నా. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. మోక్షం విషయంలో నీ ముడి నీదే, నా ముడి నాది. ఎందుకని? మోక్షం విషయంలో ముడులు ఉండకూడదు. బ్రహ్మగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, అదే మోక్షం. వేసే గ్రంథులు కూడా బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, అదే 3 ముళ్ళు. అక్కడ నిమిత్తం మాత్రమే, అక్కడ నేను అనుకోవలసిన అవసరమే లేదు. అప్పుడు అహంకారాలు రావు. భార్య మీద పెత్తనం ఎందుకు చేస్తారండి? ఆవిడ ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, గొప్ప జీవి. ఆవిడ మీద ఆధారపడ్డాడు, ఆవిడ తన మీద ఆధారపడింది. ఇద్దరు ఈ లోకం మీద ఆధారపడ్డారు. కాబట్టి లోకం రుణం మనం తీర్చుకుందాం. ఇది గృహస్థాశ్రమం. ఎంత అద్భుతంగా ఉందండి సమన్వయం. అంచేత జనాన్ని హింసించడం అంటే అర్థం ఏమిటి? దుర్జనుడిని హింసించి తీరాలి. అందుకే దేవీ భాగవతంలో ఉంటుంది జనార్దన శబ్దానికి గొప్ప నిర్వచనం. జనం జనేన హరతే, జనం జనేన జనిత, జనం పాతి జనేన జగ, జనం జనేన హరతే, తం నమామి జనార్దనం. ఒక సందర్భంలో దేవీ భాగవతంలో ఒక కథలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడానికి వెడతారు. అలా ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన చేస్తారు. జనం జనేన జనిత. ఏం విచిత్రమైన లీల నడిపిస్తున్నావు మహానుభావ, స్థితికర్తగా. జనాన్ని జనంతోనే పుట్టిస్తున్నావు. మరి ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది జనం పుట్టడానికి జనమే కదండి కారణం. జనం పాతి జనేనయక. మళ్ళీ జనాన్ని రక్షించడానికి రక్షక భటులు అంటూ కొంతమందిని నువ్వే నియమిస్తున్నావు. జనం జనేన హరతే. జనాన్ని హరించేటువంటి ఉగ్రవాదులను కూడా నువ్వే పుట్టిస్తున్నావు. రకరకాల ప్రమాదాలు, బీభత్సాలు. ఈ మొత్తం సృష్టి అంతా విచిత్రంగా నడుస్తుంటాం. నమామి జనార్థం. ఈ రకంగా జనాన్ని పుట్టిస్తున్నావు, పెంచుతున్నావు, పోషిస్తున్నావు, హింసిస్తున్నావు, లయం చేసుకుంటున్నావు, అన్నీ చేస్తున్న జనార్దన స్వామికి నమస్కారం. ఎక్కడైనా పెద్ద దొమ్మి జరిగినప్పుడు ఆ దొమ్మి చేస్తున్న వాళ్ళని, వాళ్ళని అదుపులో పెడుతున్న పోలీసుల్ని, పోలీసుల మీదకి రాళ్ళు విసురుతున్న మనుషుల్ని, వాటిని ఏదో తట్టలు అడ్డం పెట్టి తట్టుకుంటున్న పోలీసుల్ని, మధ్యలో వచ్చి విడదీస్తున్న వాళ్ళని సమస్తము భగవత్ స్వరూపంగా భావించగలిగితే ఆ దృశ్యం మనలో ఏ ఉద్వేగాన్ని కలిగించకుండా హాయిగా ఉండేలా చేస్తుంది. ఇదే భగవద్భావన. సర్వగత్సర్వవిద్భానుర్ విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి వేద వేదయేతీతి వేద. తెలియజేయువాడు. వేదం రూపంలో, శాస్త్రం రూపంలో, పురాణం రూపంలో, కావ్యం రూపంలో, మొత్తం మీద విజ్ఞానం రూపంలో, సాహిత్యం రూపంలో మనకు అనేక విషయాలు తెలియజేస్తున్నవాడు ఆయనే. కాబట్టి వేదవ్యాసుడిని విష్ణువు అంటాం మనం. వేదవిత్, వేదములను పఠించినవాడు, వేదములను తెలుసుకున్నవాడు ఆయనే. వేద విద్వాంసుడిని విష్ణువుగా భావించి గౌరవించమన్నారు. అందుకే శ్రీ మహావిష్ణువు భాగవతంలో నాకు బ్రాహ్మణులంటే అత్యంత ఇష్టం అని చెప్పాడు. ఇంకా విచిత్రం, ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు అందరికీ తలో బాధ్యత అప్పగిస్తాడు. భీముడికి వంటశాల మీద పెత్తనం అప్పగిస్తాడు. అందరికీ అన్నం వండి పెట్టమని, అన్నం వండి అధికారం అన్నమాట చేయమని. దుర్యోధనుడికి దానం, వాడికి అది ఇష్టం. కర్ణుడికి దాన ధర్మాల మీద పెత్తనం అప్పగిస్తాడు. నువ్వు ఏవయ్యా నీ చేతితో ఎన్ని చేస్తావు అని ఆయనకి అది ఆనందం. శ్రీకృష్ణుడు వచ్చి బావా అందరికీ తలో పని చెప్పావు, నాకు చెప్పమంటే బలివాడు, నీకేం చెబుతావయ్యా, నీ ఇష్టం అంటే ఆయన అంటాడు, ఈ యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణుల పాదాలు ప్రక్షాళన చేసే అవకాశం నాకు ఇమ్మంటాడు. ఏం భగవంతుడండి, ఏం దేవుడండి. యజ్ఞానికి వచ్చిన ఋత్విక్కులు ఉన్నారే, వాళ్ళ కాళ్ళు కడిగే అవకాశం నాకు ఇప్పించి ఆ పని నేను చూస్తానంటాడు. కళ్ళనీళ్ళు పట్టుకుని ధర్మరాజు, నీ ఇష్టమయ్యా, నీకు చెప్పడానికి నేనవ్వండి. ఆ బ్రాహ్మణులు ఎంత అదృష్టవంతుడు అంటాడు. శ్రీకృష్ణస్వామి స్వయంగా ప్రతి ఋత్విక్కు పాదాలు కడిగాడు.
అది మన సంస్కృతి. వేదవిత్ అవ్యంగో అవ్యంగ అవికలుడు అని అర్థం. వేద విద్వాంసులు అంత గొప్పవాడు, భగవంతుడు సైతం పాదాలు కడగడానికి యోగ్యత కలిగినవాడు. అవ్యంగ అవికలుడు, అవ్యక్తుడు కాబట్టి వ్యక్తమైతే వికలత్వం తప్పదు. ఒక రూపం అంటూ ఉంటే ఓ చెయ్యి ఎక్కువ ఉండడం, ఓ చెయ్యి తక్కువ ఉండడం, 4 చేతులు ఉండడం, 3 కళ్ళు ఉండడం, 6 ముఖాలు ఉండడం, ఏవో ఉంటాయి. అసలు రూపమే లేనప్పుడు అంచేతనే భగవంతుడు అవ్యక్తుడు. అవ్యక్తాద్వ్యక్తయ సర్వే ప్రభవంతి జఠరాగమే రాత్రియాగమే ప్రళయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. అవ్యక్తం నుంచి ఈ వ్యక్తమైనవన్నీ ఏర్పడ్డాయి. భగవంతుడు అవ్యక్తుడు, మన భావంలో వ్యక్తం చేసుకోవలసిందే తప్పితే ఆయన రూపం కాదు. ఈ రూపం కేవలం ఆయన గుర్తించడానికి ఒక సాధనం. వేదాంగ, వేదములకు అవయవములైనవాడు, వేదములే అవయవములుగా కలిగినవాడు. వేదాంగములు శిక్ష వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని 6 అంగములు ఆయనే. వేదాంగో వేదవిత్, ఇక్కడ మళ్ళీ వేదవిత్. ఎందుకు? వేదములను విశ్లేషణ విచారణ చేయువాడు అని చెప్పారు వ్యాఖ్యాతలు. వేదం చదివితే సరిపోవాలి, విశ్లేషణ చేయాలి, విచారణ చేయాలి. అది చేయకపోతే ఇంత వేద విద్య మన చేతిలో ఉండి ఒట్టి ఛాందస్సులుగా మిగిలిపోతాం, మొక్కుపోవడం పీల్చుకుంటూ. చివర కవి, బ్రహ్మానందమైనటువంటి మంచి రసమయమైన కవిత్వాన్ని చెప్పగలిగినవాడు. ఆ కవిత్వాన్ని ఈ విష్ణు సహస్రానికి ఆధారమైనటువంటి శ్రీ మహావిష్ణువు మీద దీనికి వ్యాఖ్యానం అద్భుతంగా రచించినటువంటి శంకరాచార్య స్వామి ఎంత అపూర్వమైన భావంతో కవిత్వం చెప్పారు. కవిత్వం గొప్పతనం ఏమిటో మనం 23:30 గంటల్లో మళ్ళీ కలిసి తెలుసుకుందాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే ఉత్తరాలు చిరునామాలు రాద్దాం. సెలవు. ఈ కార్యక్రమం